ఆలరించెను తన మహాదయను నన్ను గణించెను. మదవలములు నామది తన ప్రదీప్త వాక్యం కుశహతి యథేచ్ఛలన్నిటి గురించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమిధనునియేనడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవించెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళు మనసులోన నిలిపెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా తెగించి మృతితో పగించి పాపపు దిగుల్ సహసుగాడనంచెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. నిశలదీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. మనమందరము లేచి ఆ విధముగా ఉండగా మన ఆరాధన క్రమ పుస్తకం నుండి ఉదయ ఆరాధన క్రమమును అనుసరిస్తూ ఆరాధనలోకి ముందుకు కొనసాగుతాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనకు కలుగును గాక. ఓ ప్రభువా మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మనకును మహిమ కలుగును గాక. ఆమేన్. మా తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృజించినందుకును నీ ప్రియకుమారుని మాకు రక్షకునిగా దయచేయుట ద్వారా ఈ లోకమును ఎంతో ప్రేమించుచున్నావని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాం. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపముల తప్ప అన్ని విషయంలో మా వల్లే చేయబందుకై నేను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యం అంతటిలోనికి నడిపించి మమ్మను మా హృదయములను దేవుని ప్రేమను కుమ్మరించినందులకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపోపుకొలి పిలుపు వాక్యంను వినుడి. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను కుమార్తెను అనిపించుకొనుటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను నీ కూలివాండిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకొందుము,
మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనముగా నుండి మనలో మనం పరీక్షించుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరెతిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామముకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తమును దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటిని మళ్ళీ విడుదల చేసి మన నడతలను దిద్దుకొనుటకును తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. సంగమంతు లేచి నిలవబడి ఉండగా ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము చదవగా విందుము. ఉమెన్ సండేకి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరం పాఠముగా ఉమెన్ సండే ఆదివారం ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరం పాఠముగా కీర్తనలు 86 1-17 వరకు చదువుకుందాము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నా దేవా, నేను నమ్ముకొని ఉన్నా, నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడను క్షమించుటకు స్థిరమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్మ గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవదూతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరినీ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గములను నాకు బోధింపుము. నీ నామమును బట్టి భయపడువారినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీ కృప చూపుము. నీ కృప అధికమైనది. పాతాళపు అగాధములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. దేవా, గర్వేష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుల కోడి నా ప్రాణము తీయజూచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యం గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండి ఉన్నవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. ఆఖరి వచ్చిన అందరం చదువుకున్నాము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఈ మటుకు ఇంతటితో ఈ వాక్యం.
తండ్రి కుమార శుద్ధాత్మకును మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌలుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దయచేసి సంఘం నుండగా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథం చదవగా విందము. స్తోత్రం. పాత నిబంధన గ్రంథము నుంచి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియొకటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గాయకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచు షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామను ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలీల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. ఈ వాక్యం ఇంతటితో సరి. వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము. రెండవ పాఠ్య భాగం చదవబడును. అన్ని మీడియంలో పెట్టండి. ఆమోస్ గారు, అన్ని మీడియంలో ఉండాలి. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠముగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 17 వరకు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి,
ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ వాక్యం ఇంతటితో సరే. వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము ఓ దేవా వందనము. సంగమంతి లేచి నిలబడి ఉండగా సువార్త పాఠ్య లేఖన భాగం చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకును. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనముల వరకును. యేసు అక్కడ బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెపిల్ల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల గొర్రె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమకు యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. మనమందరము నిలిచి ఉండిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 706వ కీర్తన పాడుచు వాక్య ధ్యానముల కొరకును మనం మన యొక్క హృదయములను సిద్ధపరచుకుందాము. ఈనాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భముగా చేరవచ్చిన స్త్రీమూర్తులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే సంఘపక్షముగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మన పాస్టమ్మ గారు వాక్యోపదేశం అందిస్తారు. ఈ లేఖన భాగం ఈ యొక్క కీర్తన ఆఖరి వచనం అనంతరము వాక్య ధ్యానంలోకి ప్రవేశించుదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 706వ కీర్తన. శ్రీల మైత్రిలో చేరరారమ్మా, శ్రీ యేసు ప్రభుని శ్రేయమొప్పగ కొలువరారమ్మా. శ్రీల సేవను ప్రేమతో చాలా దయతో చేరదీసి మేలు చేసి ఆదరించిన యేసు పేరట సేవ చేయ స్త్రీల మైత్రిలో చేరరారమ్మా. యేసు ప్రభుని శ్రేయమొప్పగ కొలువరారమ్మా. భక్తురాండ్రగు స్త్రీల పరిచర్యన్ ప్రభు యేసు ధరలో మక్కువతో అంగీకరించెనుగా. శక్తి గలయా రక్షకుండు ఎక్కువగు ఆదరణ చూపి తక్కువగు మన స్త్రీల స్థితిని అయుక్తముగా బహుయుద్ధరించే స్త్రీల మైత్రిలో చేరరారమ్మా. శ్రీ యేసు ప్రభుని శ్రేయమొప్పగ కొలువరారమ్మా. స్త్రీలు అందరూ సేనగా చేరి స్థిరమైన మైత్రిలో మేలుగా రక్షకుని కొనియాడే. వీలుగా మన దేశమునకు పాదుమాలక సేవ చేసి చాలగా మన యేసు ప్రేమను చక్కగా ప్రత్యక్షపరచు స్త్రీల మైత్రిలో చేరరారమ్మా. శ్రీ యేసు ప్రభుని శ్రేయమొప్పగ కొలువరారమ్మా. దక్షిణేంద్రియ సభలోను నటి స్త్రీలంత కూడి ఏకమగు సహవాసమందుండి దీక్షతో ప్రార్థనలయందు సేవయందు సాక్ష్యమందు రక్షకుండగు యేసు శక్తిని స్పష్టముగా నిలచాటి చూప స్త్రీల మైత్రిలో చేరరారమ్మా.
తీసి మేలు చేసి ఆదరించిన యేసు పేరట సేవ చేయ శ్రీలమైతిలో చేరరారమ్మా. శ్రీ యేసు ప్రభుని శ్రేయమొప్పగ కొలువరారమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, మాకు అనుగ్రహించిన మరి ఒక నూతన దినమును బట్టి, విశ్రాంతి దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి మేమందరం సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధన చేస్తూ వాక్యంను ధ్యానం చేయుచుండగా తండ్రి మాతో మాట్లాడండి. నీ సహవాసము, నీ సహాయము, నీ సహకారం మా మధ్య ఉంచి నడిపించండి. వినగల చెవులనివ్వండి, గ్రహించే ఆత్మనివ్వండి, ఒప్పుకునే మనస్సాక్షిని అనుగ్రహించండి. అయ్యా, ఇదిగో ప్రతి ఒక్క ఆత్మను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు ప్రాముఖ్యంగా మనకి స్త్రీల యొక్క చెప్పండి పర్లేదులేండి, వందనాలు, స్త్రీల దినోత్సవం కదా, ఉమెన్స్ డే. సో మరి ఈ రోజున స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఆరాధనలో పాల్గొనటం, మరి బయట కూడా ఎవరైనా స్త్రీలు ఉంటే దయచేసి మీరందరూ లోపలికి రండి. ఈరోజు ప్రత్యేకమైన ఆరాధన కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా లోపలికి ఆహ్వానిస్తున్నాం. మరి దేవుడు స్త్రీలను ఆయన ఎలా చేసుకున్నారని మనం చూస్తే, తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఏం చేసుకున్నారంట, స్త్రీని చేసుకోవడం జరుగుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారంటే ఆయన తన స్వరూపమునే మనకు అనుగ్రహించున్నారు. ఇప్పుడు పురుషులకి రావడం అంటే అది కాదు, కానీ ఒక స్త్రీని కూడా ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మరి ఏ ఇతర గ్రంథములలో కానీ మనము చూచినట్లయితే స్త్రీ తన పోలిక చొప్పున చేయడం అన్నది చాలా చాలా అరుదైనది. సో మనం ఇక్కడ గమనిస్తే మనల్ని చూచి అందంగా లేమేమో ఒక్కొక్కసారి మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఒకటి గుర్తు చేసుకోవాలి, ఏమనంటే మనం ఎవరి పోలిక అండి, దేవుని పోలిక. మనం ఎవరి స్వరూపము, దేవుని స్వరూపమై ఉన్నాం. ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. ఎంతో ఇష్టంగా చేసుకున్నారంట స్త్రీని. ఇంకా మనం చూస్తే మీరు పోషించే పాత్ర నేను పోషించలేను, నేను పోషించే పాత్ర మీరు పోషించలేరు. ప్రతి ఒక్క స్త్రీ తన పాత్రను తానే పోషించగలదు. మరి ఎవరు కూడా ఆ కుటుంబమునకు తగినట్టుగా ఎవ్వరు కూడా ఉండలేరు. అనిపిస్తూ ఉంటుంది కదండి, మా అమ్మ కాబట్టి నన్ను ఇంతకాలం భరించిందండి అంటారు కదా, నా భార్య కాబట్టి నన్ను ఇంతకాలం సహించిందండి. ఎన్ని మాటలు అన్నా, ఎంత కష్టము పెట్టినా, ఎంతగా దూషించినా, ఎంతగా కొట్టినా, ఎంతగా విమర్శించినా నా భార్య నన్ను భరించింది. సో ఆ పాత్రలో మనం ఎవరిని కూడా పెట్టలేమండి. సో మీ పాత్రలు, ప్రత్యేకించి స్త్రీ పాత్ర చాలా చాలా గొప్పదిగా, విలువైనదిగా నేను చెప్పట్లేదు, కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. మరలా మనం గుర్తు చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే, మనల్ని ఈ భూమి మీద దేవుడు ఎందుకు ఉంచారు అంటే, మనము ఆయన యొక్క పనిని జరిగించుట కొరకు, ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలను జరిగించుట కొరకు ప్రభువు నిన్ను నన్ను పిలుచుకున్నారు. కాబట్టి ఈ ప్రాముఖ్యతలను మనము కలిగి స్త్రీల దినోత్సవంను మనము జరుపుకోవాలి. సో సెయింట్ థామస్ చర్చ్ సంఘము పక్షముగా కూడి వచ్చిన ప్రతి స్త్రీలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, మన ధ్యానంను మనము స్టార్ట్ చేసుకుందాం.
అయితే ఈరోజు ధ్యానాంశంగా మనకు ఇవ్వబడిన పాఠములు మనం గమనిస్తూ ఉంటే యెషయా గ్రంథంను మనం చూచి ఉన్నాం, సువార్త పాఠంను, ప్రకటన గ్రంథంను, కీర్తనలను. మరి ఈ పాఠములన్నీ మనం చదువుకున్నప్పుడు దేవుడు ఐక్యత కొరకు మనల్ని ఒకసారి మరలా ఏం చేస్తున్నారంటే మేల్కొల్పుతున్నారు. మీరందరూ ఒకసారి ప్రభు యొక్క పనిలో ఐక్యతలో, అంటే ఏం ఐక్యత అంటే సమస్త జన సమూహములను కూడా మనం ఏం చేసుకోవాలంట, పిలుచుకోవాలంట, సమకూర్చుకొనుట. ఈరోజు అంశంకి ఇంకా బాగా చెప్పాలంటే సమకూర్చుకొనుట. ఎవరెవరిని సమకూర్చుకోవాలి, ఎలా సమకూర్చుకున్నారు ఒకసారి మనము గమనిస్తే ఒక్క ఇంట్రడక్షన్ లాగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనిస్తే పర్సనల్గా ఒక స్త్రీతో మాట్లాడారు. ఎవరితోటండి చెప్పాలి, ఎవరితోటమ్మా కదా, సమరయ స్త్రీతోటి మాట్లాడడం మనం గమనిస్తాం. ఎటువంటి భారతదేశం అంటే మంది, ఇద్దరు పురుషులు నిలబడి సాక్ష్యం చెప్తే, ఒక్క స్త్రీ అక్కడ నిలబడి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం చెల్లదు. ఇద్దరు పురుషులు చెప్పిన అబద్ధం చెల్లుద్ది, కానీ ఒక స్త్రీ చెప్పిన నిజమైన సాక్ష్యం అక్కడ చెల్లని భారతదేశం. ఇక్కడే కాదు, యూదా మతంలో కూడా అంతే. యూదులు ఏమనుకుంటారండి, నేను ఒక స్త్రీగా కుక్కగా పుట్టనందుకు వందనాలు చెప్తారు వాళ్ళు. నేను ఒక స్త్రీగా కుక్కగా పుట్టనందుకు వందనాలు. స్త్రీ అంత తక్కువ, అంత క్యాలిక్యులేట్ చేసే వ్యక్తి కాదు, లెక్కించే వ్యక్తి కాదు. 200 సంవత్సరాల నుంచే మనకు కొద్దో గొప్ప కొంచెమైనా వెలుగు వస్తుంది అంతే. అటువంటి అణగారిపోయిన, ఎక్కడో అణగారిపోయారు కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా అనుకుంటాం కానండి, అసలు కుటుంబంలో మనమే ఏమైపోతామండి, ఫస్ట్ అణగార్చిపోతాం, మనమే తక్కువగా చూస్తూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక స్త్రీకి లభించదు, గమనించండి. కానీ అటువంటి స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళిపోయారు. నేనే వెళ్తాను. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు ఆయన, అమ్మా ఎవరైనా నిన్ను కొట్టారా? అసలు ఆయన మాటలు చూడండి, ఎవరైనా నిన్ను కొట్టలేదుగా, హాని చేయలేదుగా, నేను నిన్ను. అదే ఎంత దయగల దేవుడో గమనించండి. ఇంకా మనకి ఎలా సమకూర్చుకోవాలి అని మనం చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని చూసుకుంటే మంచి సమరయుడు, యాజకుడు, లేవీయుడు, ప్రధాన యాజకుడు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ పడి ఉన్న వ్యక్తిని వాళ్ళు చూచినైనా కూడా పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన మంచి సమరయుడు మాత్రము ఏం చేసుకున్నాడండి, ఎత్తుకొని తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. పూటకూలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ ధనముంచు, ఇంకా కావాల్సి వస్తే నేను ఇంకా ధనమును కూడా మీకు ఇస్తాను. ఎంత సమకూర్చుకొనుట, ఇంక్లూసివ్నెస్ మనం గుర్తు చేసుకోవాలి. ఇంక్లూసివ్ అంటే ఏంటండి, అందరినీ సమకూర్చుట, మనము ఒకటి ఏకత్వమునకు, ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. సో ఇంకా మనం గమనిస్తే పేతురు ఫస్ట్ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటాడండి పేతురు, కొర్నేలి అన్యుడు కదా, అన్యుడి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావుట చూచి ఆశ్చర్యపోతాడు. ఎవరు, పేతురు. ఆశ్చర్యపో, ఇదేంటిది, వీళ్ళు అన్యులు కదా, వీళ్ళ మీదకి ఏంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం చూస్తున్నాం, అన్యజనుల మీదకి అసలు ఎలా దిగి వస్తుంది, ఆశ్చర్యం వచ్చేసింది పేతురికి. ఆ పేతురు అక్కడ ఏం చేయలేకపోతున్నాడు, కలుపుకోలేకపోతున్నాడు. మనం ఒక 25 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి క్రైస్తవులం అయితే కొత్తగా వచ్చే అన్యజనులను మనం ఏం చేసుకోలేమండి, కలుపుకోలేం, దగ్గరికి రాలేం, మీరు వేరే మేం వేరే అన్నట్టు చూస్తూ ఉంటాం. పేతురు అలాగే అనుకున్నాడు. కానీ తర్వాత అంటాడు, పరిశుద్ధాత్ముడే వీరి మీదకి దిగి వచ్చాడు కాబట్టి మనము వీరికి బాప్తీసం ఇచ్చుటలో ఎటువంటి వ్యతిరేకత లేదు. అసలు మనం ఎవరమండి కాదనడానికి, మనం ఎవరమండి ఇక్కడ కూర్చోవద్దని చెప్పడానికి, మనం ఎవరమండి ఇది వద్దు అని చెప్పడానికి, మనకి ఏ అధికారము లేదు. అసలు
ప్రభు రక్తము ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నారండి? ప్రభు అయి ఉన్నారు. ఆయన అందరికీ దేవుడై ఉన్నారు. ఆయన ఇప్పుడు కాదు, శాశ్వత కాలం నుంచి భూమి దాని పునాదులు, జగత్తు దాని పునాదులు వెయ్యబడక మునిపే గొర్రెపిల్ల రక్తం చిందింపబడింది. సో ఎవరిని కాదనే హక్కు మనకి లేదు. అన్యుడవని, గ్రీసు దేశస్థుడవని, జ్ఞాని అవని, అజ్ఞాని అవని, బలవంతుడవని, బలహీనుడవని, పెంట కుప్పల మీద ఉన్న వారిని కూడా ఆయన ఏం చేశానంట? సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. హల్లెలూయా. మరంత గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు మనకి ఆ థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకేమన్నారండి? 5,000 మందిని ఆయన ఆహారం పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడైనా చూచారా భేదం? భేదమేమి చూడలా. అందరికీ ఆయన ఆహారం పెట్టినట్లు మనం గమనిస్తాం. ఈరోజు మరి ధ్యానంలో మనం స్టార్ట్ చేసుకుంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంను 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు ఇలాగు వ్రాయబడి ఉంటా మనం చూస్తాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, నా రక్షణ వచ్చుటకు, నా నీతి వెల్లడియగుటకు, న్యాయ విధిని నీతిని అనుసరించి. అది దేవుడు ఒక పిలుపిస్తున్నారనమాట. మీ జీవితంలోను మీ కుటుంబంలోను మీరు ఎలా కట్టుకోవాలంట? మనము న్యాయముతోనూ, చెప్పాలండి, నీతితోనూ ఏం చేయాలంటే మనము రక్షణతోనూ కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంటండి? రక్షణ, న్యాయము, నీతి. ఈ పదాలు ఎంత కష్టతరమో. రక్షణతో మనం కట్టుకోవాలంట. రక్షణ నీకు ఏమంటున్నారు? నా రక్షణ వచ్చుటకు ఎలా ఉందంట? సిద్ధముగా ఉన్నది. రక్షకుడు ఉదయించుటకు సిద్ధముగా ఉంది. మీరు రక్షింపబడే దినములకు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు రాయబడింది ఇది? చెరలోంచి, బానిసత్వం నుండి, బబులోను చెరలోంచి బయటకు వచ్చేసారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు. వచ్చేసాక నీతి తప్పేశారు, న్యాయం తప్పేశారు, ధర్మశాస్త్రం విడిచిపెట్టేశారు. ఒక ప్రార్థన లేదు, ఒక దేవాలయం లేదు, ఒక పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, ఏమీ లేవు. విడిచిపెట్టి తమ్మును తాము ప్రభువుకు వ్యతిరేకంగా బ్రతికారు. కాబట్టి ప్రభు ఏమని చెప్తున్నారండి? నా రక్షణ సిద్ధముగా ఉన్నది. ఇంకేమంటున్నారు? నా నీతి, నా న్యాయ విధిని అనుసరించండి. నీతి తప్పారు, న్యాయ విధిని తప్పారు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా మీరు చూడండి, ఒక నీతిగా మనం బ్రతకాలి, ఒక న్యాయ విధిని మనం పట్టుకొని బ్రతకాలి. కానీ నీ ఇష్టము చొప్పున వెళ్ళుట అది సరైన పద్ధతి కాదు. దాన్ని మనం ప్రోత్సహించామనుకోండి, దాన్ని ప్రోత్సహించిన వారు కూడా నీతి మాలిన వారిగా మనము గుర్తు చేసుకోవచ్చు. ఇంకేమంటున్నారు చూడండి, అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు. నరుడు అంటే ఎవరండి? పురుషులొక్కలే అనుకున్నారా? మానవ కోటిని ఏమంటారండి? నరులారా తిరిగి రండి అంటే పురుషులు ఒకటే వెళ్ళిపోతారా? కాదు కదా. మనం గుర్తు చేసుకోవాలి, నరుడు ధన్యుడు. ఏం చేయాలంటే మనము ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఏ ప్రకారం చేయాలి మనము? విశ్రాంతి దినం ఏం చేయకూడదు చెప్పాలి? అపవిత్రపరచకూడదు. ఇంకేం చేయాలండి? ఏ కీడు చేయకుండా చేతిని ఏం చేయాలి? అందరు చెప్దాం, కీడు చేయకుండా చేతిని బిగబట్టాలంట. ఏం చేయకూడదంట? కీడు యోచించే ఆలోచనని మనస్సు ప్రేరేపిస్తున్నా కూడా నువ్వేం చేయాలి? నీ చేతిని టెక్స్ట్ చేయడానికి చేతులు వస్తూ ఉంటాయి, స్క్రోల్ చేయడానికి చేతులు వస్తూ ఉంటాయి, అపవిత్ర పనులు చేయడానికి చేతులు వస్తున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి? నా చేతులు చేసిన పాపంబులే కదా. ఎక్కడంట? ఆయన చేతులలో ఏం కొట్టాయి? కాదా? మన చేతులు కాదా? మనం చేసిన పాపము కాదా? మనం చేసిన అపవిత్రత కాదా? ఎంతకాలం అండి, ఎంతకాలము? యుద్ధములు చెలరేగిపోతున్నాయి,
ప్రవచనముల నెరవేర్పు జరిగిపోతుంది. ఇంకా చేతులతో చేసే పాపము అధికం అవ్వట్లేదా? తలంపులతో చేసే పాపం అధికం అవ్వట్లేదా? నీతి న్యాయంను విడిచిపెట్టి మనం బ్రతకట్లేదా? గ్రహించుకోండి, దేవుడు ఎంత చక్కగా ఆయన సెలవిస్తున్నారో ఒకసారి మనము ఆలోచించాలి. ఇంకా ఎవరెవరిని ఆయన తన మందిరంలోకి ఆహ్వానించుకున్నారో ఒకసారి చూడండి. యెహోవాను హత్తుకొను, నిశ్చయముగా యెహోవా తన జనులలో ఉండి నన్ను, అది యెహోవాను ఏం చేయాలంటే అండి, చెప్పాలండి, యెహోవాను ఏం చేయాలంట? హత్తుకోవాలంట. యెహోవాను ఏం చేయాలి మనము? హత్తుకొను. ఎవరండి? అన్యుడికి. ఎవరికి అవకాశం ఇస్తున్నారు ఆయన? అన్యుడికి. ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరండి? చెప్పాలి, యోహాను కాదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నారండి, నా ఆ స్థానం నేను ఎవరికి ఇస్తాను? ఎవరికి ఇస్తాను? అన్యులకి ఇచ్చేస్తా. ఒక అన్యుడికి ఇస్తాను అంటున్నాడు. హత్తుకొనువాడు. యెహోవాను మనం ఏం చేయాలంట? హత్తుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు వారిని ఏం చేస్తాడంట? నిశ్చయముగా యెహోవా తన జనులలో ఏం చేయడు? ఆయన వెలివేయడు, విడిచిపెట్టాడు. ఆయన వెలివేసే దేవుడు కాదు, మనం గ్రహించుకోవాలి. నెక్స్ట్, ఇంకా నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొంచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచు, షండులను గూర్చి యెహోవా ఈలాగు. అది షండులు అంటే ఎవరండి? నపుంసకులు. 3 రకాలు ఉంటారు. ఒకరు తల్లి గర్భము నుంచే వారు అలా నపుంసకములుగా పుట్టిన వారు ఉంటారు. ఒకరు మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉంటారు. ఒకరు తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని వారు ఉన్నారు. ప్రభు కోసం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఈ షండులను కూడా మనం ఏం చేస్తామండి? అట్లాంటి వ్యక్తులు మన దగ్గరకు వచ్చి కూర్చుంటే అవకాశం ఇస్తామా? మందిరంలోనికి రానిస్తామా? మన పక్కన కూర్చోబెట్టుకుంటామా? మరి ఒక ఆవిడ యూట్యూబ్లో తెగ చెప్తారు అసలు వాక్యాలు. ఎవరండి ఆవిడ అంటారు చూసారా? మీరు నోరు మూసుకో, మీరు కేకలు వేయొద్దంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువు ఏమంటానండి, మీరు కేకలు వేయకపోతే ఎవరు కేకలు వస్తాయి? మరి మాట్లాడించట్లేదా వాళ్ళ చేత? మనం నోరు మూసుకొని సాక్ష్యం చెప్పకుండా, వాక్యం చెప్పకుండా, ప్రభువు గూర్చిన సత్య బోధను చెప్పకపోతే వద్దనుకొని వెలివేసిన వారి చేత నిలబెట్టుకొని ఆయన వాక్యంను చెప్పిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. అవయవములు బాగున్నంత వరకే నువ్వు పని చేయగలవు. చీకటి కాలము వచ్చాక మనం పని చేయుట కష్టము సుమి, బహు కష్టము. షండులను గురించి చెప్తున్నారు, అన్య జనులను గురించి చెప్తున్నారు. ఇంకేమంటున్నారండి? నా ఇంట నా ఈ ప్రాకారములలో ఒక భాగమును ఏమన్నారండి? ఇంటను ప్రాకారంలో ఏమిస్తారంటే ఒక భాగమునే ఇచ్చేస్తాను వాళ్ళకి. మనము వెలివేసి మనం పక్కన పెట్టినా కూడా దేవుడు ఏమంటున్నారండి? ఒక భాగముని ఇచ్చేస్తాను. రైట్. ఇంకేమిస్తున్నారు? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే, కొడుకులు కూతుళ్ళు ఎవరండి ఆయనకి? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నా సొంత బిడ్డలు, నా సొత్తు, నా ప్రాణం అంటాడు ఆయన. అలాంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నారండి? మీరు వద్దని వెలివేసేస్తున్నారేమో, వారికి మీకంటే శ్రేష్టమైన పేరు పెట్టేస్తారు అంతే. హల్లెలూయా. మనం వద్దనుకుంటామండి, మనం వ్యతిరేకిస్తాం, మన చుట్టూతో గోడలను కట్టేసుకుంటాం. అందుకనే దేవుడు ఆ ముందర 55వ అధ్యాయంలో ఏమంటారండి? 8వ వచనంలో, నా తలంపులు మీ త్రోవలు ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, అసలు కావవి. ఏమనుకుంటున్నాం మనం? ఎవరిని వెలివేస్తున్నారు? ఎవరిని సమకూర్చుకుంట్లా? నావారు 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 చాలండి. నా అన్న శబ్దం, స్వార్థపు క్రియలను మానుకోండి, విడిచిపెట్టండి. నా తలంపులు మీ తలంపులు వంటివి. గుర్తు చేసుకోవాలి మనం. ఏ తలంపులు వస్తున్నాయి మనకి? ప్రయోజనకరమైనవా
అవసరం లేనివా? నెహెమ్యా గురించి చెప్పాను కదా. నెహెమ్యా ఏం చేస్తాడండి? సన్బలటు టోబియా పిలుస్తాడు, రా ఒక్కసారి మైదానంకు రా, మాట్లాడుకుందాం రా. వెంటనే నెహెమ్యాకి స్ట్రైక్ అయిపోతుంది. ఏం జ్ఞానం అండి నెహెమ్యాకు? వివేచన ఆత్మ బిడ్డకుంది కాబట్టి మంచి చెడులు వివేచించేశాడు. నన్ను చంపజూచి వీళ్ళు పిలుస్తున్నారు, నేను వెళ్ళను. ఏం తలంపులు వస్తున్నాయి మనకి? ఏం తలంపుల చేత నింపబడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? మట్టి పట్టేసింది ఆ బుర్రల్లో. ఆలోచించుకోవాలి. దేవుని తలంపులను మనం కలిగి జీవించాలని ఆయన సెలవిస్తున్నారు. ఇంకా 6వ వచనం, విశ్రాంతి దినమును ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొంచు యెహోవా దాసులైన ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు ఏమిస్తారంటండి? నా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కడ తీసుకొస్తారంట అన్యులను? ఆయన పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని తీసుకొస్తారండి. పురుషోత్తం చౌదరి గారు ఏం పాటలు రాశారండి. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటలు పాడమంటే మన వాళ్ళకి అసలు ఎక్కడ ఎక్కదు, పాడలేం, మనం నోటికి రాదు. ఎంత బాధో, ఎంత కష్టమో. మనకు ఒక మ్యూజిక్ ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి, మన రాగానికి సెట్ అవ్వాలి, మనం పాడగలిగిందై ఉండాలి. పురుషోత్తం చౌదరి గారు ఎక్కడ వారండి? ఎలాంటి వారండి? దిక్కు తెవచ్చని పరిస్థితిలో రోడ్డు మీద విడిచిపెట్టబడ్డాడు ఆయన. ప్రభువుని నమ్ముకొని బయటకు వస్తే ఆయనకి అవమానం ఎదురైంది. విడిచిపెట్టాడా? ఎప్పుడైనా కాదనుకున్నాడా దేవుణ్ణి? వద్దనుకున్నాడా పాటల్ని? వద్దనుకుంటుంది క్రైస్తవ సమాజం ఈ దినమున. గుర్తు చేసుకోవాలి. మనం కాదనుకుంటాం అన్యుల్ని. ఆయన ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పెట్టేశాడు దేవుడు. ఆయన మర్చిపోయారు, కానీ స్టిల్ ఇప్పటికీ ఆ పుస్తకంలో ఆయన బ్రతికిలేరా? అన్యులను చేర్చుకుంటారు, ఆయన మందిరంలోకి రానిస్తారు ఆయన. గుర్తు చేసుకుందాం. నెక్స్ట్, నా ప్రార్థనా మందిరంలో వారిని నా బలిపీఠం మీద బలులను నాకు అందరం చెప్దాం ఒకసారి. నా మందిరము సమస్త జనులకు. ఆమేన్, ఆమేన్. ఆయన మందిరం ఏంటంటండి? సమస్త జనులకు. ఏంటంట? సమస్త జనులు వచ్చి ఇక్కడ ఏం చేయాలి? కోర్టు కేసులు వేసుకోవాలి, గొడవలు పడాలి, ఒకరి మీద ఒకరు విభేదాలు పెట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవాలి. స్పష్టంగా ఉంది అది. ఏంటది? ప్రార్థన. మరి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? గమనించుకోండి, మీకే వదిలేస్తున్నాను అది. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ఇశ్రాయేలీల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చిన ఇశ్రాయేలీల కంటే ఎవరిని కూర్చేస్తానంట? ఇతరులను కూర్చేస్తాను. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట, ఏర్పరచబడిన వారికి అంటే ఇశ్రాయేలీలకు వారికి కంటే ఇంకా మిగతా వెనకాల ప్లేస్ ప్రభు ప్రాకారం లేదా, దానికి ఒక అంతము లేదా, ఒక లైన్ లేదా, ఏమీ లేదు, విడిచిపెట్టాడు అంత స్థలం అంటాడు ఆయన. ఆ స్థలం ఎవరిదండి? అన్యజనులదే. అన్యజనులు అంటే ఎవరు? మనము కాదా? మనము కాదా? ఒకానొక సమయంలో మనం ఎవరమండి? అందరం అన్యులమే. ఈ దినమున ప్రభువుని తెలుసుకొని పెద్ద ఏమి కాదు, గుర్తు చేసుకోవాలి. మనము అన్యుల వంటి వారమే కాబట్టి అటువంటి వారిని మనము సమకూర్చుకొనుటలో ఇక్కడ 3 వ్యక్తులను చెప్పాను కదా. ఎవరెవరు చెప్పండి? 2 వ్యక్తులను చెప్పాను. ఎవరు? షండులు, అన్యులు కదా. ఓకే, రైట్. నెక్స్ట్ 2వ పాఠంలోకి వెళ్దాం మనం. 2వ పాఠంలో మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 17. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 17 వచనములు. అటు తరువాత నేను చూడగా ఇదిగో, అది ఏంటండి? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి,
ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. ఎలా ఉన్నారంటే వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటున్న గొర్రెపిల్ల ఎదుట ఏమంటున్నారంటండి, నా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకుడు రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో. అది ఎవరండి వీళ్ళంతా? గమనించారా? ప్రభువార్లు ఎలా సమకూర్చారో మనం ఒక్కసారి చూస్తే ఎవరెవరినండి? ప్రతి వంశం ఉంది, ప్రజలు ఉన్నారు, భాషలు మాట్లాడేవారి నుండి లెక్కింపచాలని గొప్ప. అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమూహం అంతా? లెక్కింపచాలని సమూహం ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరలోకమందు ఆ సమూహము ఉండాలంటే ఫస్ట్ భూలోకం మీద అటువంటి సమూహము సంఘములో సిద్ధపరచబడాలి. ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? గొప్ప జనసమూహం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? గమనించాలి. దేవుడికి ఎటువంటి ఏముండదండి, ద్వేషము కలిగిన వారు కాదు. ఎటువంటి ప్రాంతమును ప్రేమించే దేవుడు ఆయన కాదు. కేరళని ఏమంటారండి? గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మరి దేవుడు దాన్ని ప్రేమిస్తారా? కాదు కదా. మనల్ని ప్రేమించరా? ప్రేమిస్తారు. ఎక్కడెక్కడో నుండి మిషనరీలు మన కోసం పంపించారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు జాంబియా అనే ప్రాంతంలో ఆయన చనిపోయినప్పుడు ఏమడిగారంటే వాళ్ళు, డేవిడ్ లివింగ్స్టన్ వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటే, అయ్యా ఆయన దేహంను తీసుకువెళ్ళండి కానీ ఆయన గుండెను మా దగ్గర పెట్టరా. ఆయన గుండె ప్రతి నిమిషం మా కోసం కొట్టుకుంది, మా కోసం పనిచేసింది. మాకు ఈ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి మమ్మల్ని ఒక నరమాంస భక్షకుల నుంచి మనుషులను చేసింది ఎవరండి? డేవిడ్ లివింగ్స్టన్. నరమాంస భక్షకులం. ఆయన ఎన్నిసార్లు ఆయన ఇంటి చుట్టూతో తిరిగేవారనంట. ఆయన ఉన్నప్పుడు ఆయన చంపి ఆయన తినేద్దామని చెప్పి. ఆయనకి మలేరియా వచ్చింది. వాటర్లో నడిచి వెళ్తున్నప్పుడు అనేకమైన డిసీజెస్, కాళ్ళకు ఎన్నో మార్లు అలర్జిక్ అయిపోయారు ఆయన. ఒక కన్ను ఆయనకి గ్రుడ్డి కన్ను అయిపోయింది. ఒక చేతి మీద వచ్చి పులి దాడి చేసినప్పుడు ఒక భుజము ఆయనకి పని చేయదు. దేహమునే విడిచిపెట్టేశారండి. దేహాన్నే కాదనుకున్నారు వాళ్ళు ప్రభు కోసం. అందుకనే ఎలా వచ్చారు? ప్రతి జనము పుట్టారు, ప్రతి భాషలోంచి వచ్చారు, ప్రతి వంశము నుంచి వచ్చారు. గ్రహించండి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యగలుగుతున్నాం ఆలోచించండి, గ్రహించుకోవాలి, మనం తెలుసుకుందాం. అందుకని ఏమన్నారండి? ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు పరలోకపు రాజ్యపు ప్రతిబింబం అంటే ఏంటి? ఇమేజ్, రిఫ్లెక్షన్. మనం కాదా? సంఘం కాదా? ఎటువంటిది చూపిస్తున్నాం మనం? ఎటువంటి రిఫ్లెక్షన్ చూపిస్తున్నాం? మొన్న ఈ మధ్య ఒక చిన్న సంఘంకి వెళ్ళినప్పుడు చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఎట్లా ఉందంటే అది పరలోకపు గవినిగా ఉంది. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన మ్యాటర్ కాదండి. పెద్ద చర్చ్ కట్టేసుకుంటాం, సెయింట్ థామస్ వాళ్ళం అంటారు. నువ్వెంతదైనా కట్టుకో, ప్రభు ఉండాలి ఇక్కడ. పరలోకపు గవినిగా ఉండాలి ఇది. ఎందుకండి? లేకపోతే గ్రహించుకోవాలి, పరలోకపు గవినిగా మనం మన సంఘమును కట్టుకొందముగాక. పరలోకపు గవినిగా మనం ఉండాలి. ఎక్కడ? ఒక్కసారి చూడండి, ఆదికాండం 28, త్వరగా చూద్దాం. ఆదికాండం 28, 17, 18 వచనాలు. అమ్మా అది మళ్ళీ చదువమ్మా, ముందర నుంచి చదువు. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి ఏం కలగాలండి మనకి? చెప్పాలండి ఒక్కసారి, అందరూ చెప్పండి. భయము కలగాలంట. ఏంటంటే ఈ స్థలము
భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని. అది భయం పుట్టాలి మనకి. అన్యాయం చేయుటలో, అతిక్రమము చేయుటలో, పాపమును ప్రోత్సహించుటలో భయం కలగాలి. ఎవరికి ఉందండి? నెహెమ్యా కాలంలో వారికి ఆ భయం ఉంది. నెహెమ్యా లేచి కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి ఇలా దులుపుకుంటాడు, తన వస్త్రంలో దులుపుకొని ఒకటే మాట అంటాడు, ఏమని? ఈరోజు నేను దులుపుకున్నట్టు, ఈ వస్త్రంలో దులిపినట్లు యెహోవా ఈ మాట చొప్పున చెయ్యని వాడిని కూడా దులిపి వేసేస్తాడు అంటాడు. అంతే ఆయన తన స్థలము నుండి, తనకు కలిగిన వాటి నుండి మొత్తం నుంచి విడిపించేస్తాడు అంటాడు. ఆ ప్రజలలో భయము ఉంది కాబట్టి మాటకు వారు ఆలకించి ఉన్నారు. మీరు నాకు భయపడండి, సంఘమునకు భయపడండి, పెద్దలకు చెప్పనండి, దేవుని భయం పెట్టుకోండి. దేవుని భయం ఉండాలి మనలో, గ్రహించుకోవాలి. ఎంత చక్కని మాట చూశారు కదా. మరి ఇక్కడ మనం చూస్తే తెల్లని వస్త్రములు దేనికి గుర్తండి? పరిశుద్ధతకు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 7వ అధ్యాయంలో తెల్లని వస్త్రములు దేనికి గుర్తండి? పరిశుద్ధతకు అక్కడ గుర్తుగా ఉంది. ఏం పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు. మనకు వస్తుంది కదా, ఎప్పుడు పట్టుకుంటాం ఖర్జూరపు మట్టలు? మట్టల ఆదివారం. ఎందుకు పట్టుకుంటామండి ఖర్జూరపు మట్టలు అంటారు చూసారా? పరలోకంలో కూడా మనం ఒక ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఇంతే తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. పైకి ఎత్తారు, చేతులు పైకి ఎత్తారు. తిరగడానికి మనకి ఇష్టపడదు. ప్రభు మన కోసం అన్ని గంటలు సిలువుపై ఆయన చనిపోతే మనం 1 గంట ప్రొసెషన్కి వెళ్ళడానికి మనం ఉండే. కానుకలు పట్టేటప్పుడు అందరూ కోల్పడిపోతాం, అందరూ కూర్చుని పోతాం, నిలబడం. గ్రహించండి, మన పొరపాట్లు మనం తెలుసుకోవాలి, తద్విధంగా మనం సరిచేయబడాలి. ఇంకేమంటున్నారండి? మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి ఏం చెప్తున్నారంటే వాళ్ళు? స్తోత్రములు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచనం చూస్తే ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును. ఈ మాటలు మనం ప్రభురాత్రి సంస్కారం అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, గబగబా చెప్పేస్తాం, గుర్తుపెట్టుకొని మనం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు శ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని వారు, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు అది ఆయన ఆలయంలో మనం సేవించాలంటే ఏం కావాలి మనకి? చెప్పాలి, తెల్లని వస్త్రములు ఉండాలి. ఇంకేంటండి? గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవాలి. మనము మహాశ్రమల నుండి మనము తప్పింపబడాలి. 2వ రాకడకు ఇది సూచన అండి. మనకు కలిగే శ్రమలు ఎటువంటి శ్రమలు అంట? మహాశ్రమలు కలుగుతాయి మనకి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము ఆ సమయంలో సిద్ధపడి ఉండాలి. శ్రమల కాలంలో మనం ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. సో జ్ఞాపకం చేస్తున్నారు, వారికే ఎక్కడ వెళ్తారంటే వారు పరలోకంలో చేర్చబడతారు. జ్ఞాపకం చేసుకోవాలి. 3వ పాఠము మనం గమనిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనములు. యేసయ్య ఎక్కడికి నుంచి బయలుదేరారంటండి? తూరు సీదోను ప్రాంతముల నుండి బయలుదేరారంట. ప్రాంతముల నుండి ప్రభువా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నదని. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వచ్చారండి? కనాను కదా, తూరు సీదోను ప్రాంతంలో వెలుగా ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి. ఆ స్త్రీ చూడండి ఒకసారి, స్త్రీ మరి ఉంది అక్కడ. తండ్రి ఏడి? మరి తండ్రి లేడా? గమనించండి, స్త్రీలకి బిడ్డల మీద ఎక్కువ భారం ఉంటుందండి, ఎక్కువ ప్రేమ ఉంటుంది. అదే స్త్రీ
కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందండి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ప్రభువా, దావీదు కుమారుడా, ఏమని పిలుస్తుందండి ఆవిడ? దావీదు. ఎలా తెలిసిందండి ఆవిడకి? అసలు దావీదు ఎక్కడ, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ గ్రహించింది ఆవిడ. ఈయనెవరో కాదు, సాక్షాత్తు మెస్సయ్యా. ఎందుకు చెప్తున్నానంటే అన్యులకు ఈ మాటలు ఇంకా బాగా తెలుస్తుంది, కానీ సొంత ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులకు తెలియలా. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంతే. పరస్త్రీ, అన్యురాలు, కనానీయురాలు ఒప్పేసుకుంది, నువ్వు దావీదు కుమారుడువు, యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్యవు. ఆవిడ విశ్వాసాన్ని వెళ్ళబుచ్చిందండి, విశ్వాసాన్ని వెళ్ళబుచ్చింది, చెప్పింది, ప్రకటన చేసింది ఆవిడ. గమనించండి, ప్రభువు మాట్లాడారండి? ఒక్క మాట అయినను చెప్పారా, చెప్పలేదా? అది అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది, పంపేసేయండి వెళ్ళి, పంపే ప్రభువా, కేకలేస్తుంది, ఊరికే అరుస్తుంది. ఆమె బాధ ఆమెది, తల్లి బాధ తల్లిది, పంపేసేయండి అనగానే ఏసేయమన్నారు చూడండి, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ ఎవరి యొద్దకు ఎవరిని పంపించమంటావు, ఎవరిని పంపించమంటావు అని చెప్పి ఏమంటున్నారు? ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను కానీ ఎవరి దగ్గర రాలేదంటే, ఆవిడ వచ్చి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏమందండి? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయంటండి? రొట్టె ముక్కల కోసం వేచి ఉంటాయి కదా. నిజమే ప్రభువా. ఎంత తగ్గింపు చూసారండి ఆ స్త్రీకి. నేను ఎవరిని కుక్కతో పోల్చాడు ఆయన. కుక్క పిల్లలకి ఎలా వేస్తామమ్మా రొట్టె ముక్కలు అన్న. ప్రభువు అక్కడ హార్ష్గా మాట్లాడడం మనం చూడొద్దండి దయచేసి. ఆయన ఆవిడ విశ్వాసాన్ని బయటికి తీసిరావడం కోసం, ఆవిడ ఓర్పును చూపించడం కోసం, ఆవిడ సహనమును, ఆవిడ విశ్వాసమును వెళ్ళబుచ్చుట కొరకు ఆయన ఒక్క మాట అన్నారు. వెంటనే ఏమంటారండి ఆయన? ఏమంది ఆవిడ? నేను ఎవరిని పోల్చు? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాను బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా. వెంటనే అన్నారు ఆయన, అమ్మా, చాలా అరుదండి, ఎవరిని కూడా అనలేదు అలాగా, అమ్మా నీ విశ్వాసము. అది చాలా రేర్, ఈ శబ్దము చాలా తక్కువ మందితో ఉపయోగించారు ఆయన. నీ విశ్వాసము గొప్పది అని చాలా తక్కువ మందితో అన్నారు. అన్న వారిలో ఈ స్త్రీమూర్తి కూడా ఉంది. నీ విశ్వాసము గొప్పది. ఆ క్షణమందే ఆ స్త్రీ పడిన కష్టమునకు దేవుడు అక్కడ ఏమిచ్చారండి? స్వస్థతనిచ్చారు. దేవుడు కాదనే దేవుడా? విడిచిపెట్టే దేవుడా? మనం ఏమనుకుంటామండి, ఎవరైనా గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే మనకి డౌట్ వస్తూ ఉంటుంది, దేవుడు బాగు చేస్తాడా, వెళ్తాడా, ఇక్కడ కార్యం జరుగుతుందా అని మనం అనుకుంటాం. కనానీయురాలు వేడుకొనగానే ఆయన ఏం చేశారండి? స్వస్థపరిచారు. స్వస్థత జరిగింది. ఆయనకి ఏ భేదము కూడా లేదు, అస్సలు లేని దేవుడు. మనం గ్రహించుకోవాలి. ఇదే మనం యెషయాలో చూసాం. యెషయాలో ఆయన ఎవరెవరిని చేర్చుకున్నారు? దేవుని ప్రజలను చేర్చుకున్నారు. ఎవరు విడిచిపెట్టేశారండి? సొంత ప్రజలు, యూదులు, వద్దు మాకి షండులు, వద్దు మాకి అన్ని జనులు విడిచిపెట్టేసిన వారిని, సమస్త జనులకు నా ప్రార్థనా మందిరం ఇది, మీరెవరు కాదనడానికి, తీసుకురండి వారిని, పిలుచుకొని కూర్చోబెట్టుకున్నారు. ఒక ఏమి ఇస్తారంటే ఒక వంతు ఇస్తాను, కుమారులు కుమార్తెలు కాదు, ఏంటి వారి పేరు? శ్రేష్టమైన పేరు పెడతాను నేను వారికి. రెండవదిగా మనం గమనిస్తే ఎవరి గురించండి? ప్రకటన గ్రంథంలో ఎవరా సమూహం? ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ఒక్క ప్రాంతము నుంచి ఏర్పరచుకున్నారు ఆయన. గుర్తు చేసుకోవాలి. మహాజన సమూహము మహాశ్రమలలో నుండి వెళ్ళింది. తెల్లని వస్త్రములు ఎలా అయింది? తెల్లని వస్త్రములు ఎరుపు వంటివి. మన పాపములు ఎటువంటివండి? ఎరుపు వంటి, కెంపు వంటివి. అదే కదా అంటాడు. ఒకసారి యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18. రండి
అది మీ పాపములు ఎలా ఉన్నాయంటండి? మన పాపములు రక్తము వలె ఎర్రనివై, అది కెంపు వలె ఎర్రనివై. అది చూసారా అండి ఎలా పోల్చుకున్నారండి? కెంపు వలె ఎర్రనివై, రక్తము వలె ఎర్రనివై ఉన్న పాపములను ఆయన ఎలా కడిగి ఉన్నారంట చెప్పాలండి. ఎలా కడిగి ఉన్నారంట? ఇక్కడ ఎక్కడ ప్రకటన గ్రంథంలో చూశారు కదా, తెల్లని వస్త్రములుగా చేసుకున్నారు దాన్ని. మన పాపములను మనం కడుగొనకపోతే పరలోకంలో మనము చేర్చబడలేము. మరి సువార్త పాఠంలో, మత్తయి సువార్తలో కనానీయురాలను ఆ ముందర అధ్యాయంలోనే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారనమాట, పాత్ర వెలుపల కడుక్కొని లోపల దాన్ని కడగకపోతే, అంటే ఏంటండి, పైన అంతా శుభ్రంగా ఉండి అంతరంగంలో మనకి శుభ్రత లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. అదే అందుకని అన్నారు, శిష్యులందరూ కూడా కేకలు వేస్తుంది పంపించే ప్రభు అంటే అలాగే ఊరుకున్నారు, వెయిట్ చేశారు. ఏం చేశారంటే ఆ విశ్వాసమును చూపించారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎక్కడికైనా పరిగెట్టిందండి ఆవిడ. సీదోను ఆ ప్రాంతములలో పరిగెట్టుకుంటూ ప్రభు కోసం వెళ్ళిందంటే, ఒక అన్యులు అంత వెతుకుతుంటే మనం ఇంకెంత వెతకాలండి ప్రభువుని? సత్యము తెలియని వారు, అసత్యంలో బ్రతుకుతున్నవారు మీరు గమనించండి. ఉదయమే 4కి 3కి లెగిసిపోతారు, చన్నీళ్ళ స్నానం చేస్తారు. వేరే ముస్లిం సహోదరులను తీసుకోండి, ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ గడియ 5 దాటిన తర్వాత పచ్చి మంచినీరు కూడా ముడతారా అండి? మన విశ్వాసం ఏదండి? మన భక్తి ఏదండి? మన భయం ఏదండి? ఎలాగ సమకూర్చబడతాయి ఇంకా మనకన్నీ? గమనించుకోండి, మనం తెలుసుకోవాలి. మరి ఇటువంటి రీతిగా మనము అందరినీ సమకూర్చుని ఏకధాటిలో మనం వెళ్ళినప్పుడు ప్రభువు పరలోకపు ఏం చేస్తామండి, పరలోక రాజ్యాన్ని ప్రతిబింబంగా మనం జీవిస్తాం. అటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, కలిసి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, ప్రేమ స్వరూపుడా నీకు వందనాలు యేసయ్యా. తండ్రి మా మధ్య మీరు ఉండండి, మీ కార్యం జరిగించండి ప్రభువా. అన్యులని అయ్యా, వేరే మతమని, వేరే ప్రాంతమని అయ్యా మేము మా మధ్య విభేదములను పెట్టుకుంటున్నామేమో కానీ తండ్రి, మరి ఎటువంటి విభేదములు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడివై ఉన్నావు ప్రభువా. మరి అటువంటి ప్రేమను విత్తనమును మరలా మా మధ్య ఉదయింపచేయండి, ఉద్భవింపచేయండి యేసయ్యా. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగిస్తున్నాం, నీ కనికరమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యం మా వినికిడిలో దీవింపబడాలి యేసయ్యా. వాక్యం అనేది, దేవుడు అనేది, సత్య సువార్త అనేది అందరికీ పరిచయం అవునుగాక. నీ కృపతో నింపండి యేసయ్యా. సువార్తను మేము వెదజల్లే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని, సెయింట్ థామస్ సంఘమును సిద్ధపరచమని ఈ కొద్ది వాక్యం, మీ ప్రార్థన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనమందరము ఆ విధముగానే నిలవబడి ఉండగా అపోస్తుల విశ్వాస ప్రమాణమును కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల దృష్టి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమును ధరింపబడి ఆమె పుట్టెను. పొంతి పిలాతు కాలం మందు బాధపడి సిలువైబడి చనిపోయి పాత పెట్టబడిన అదృశ్యం లోకమును దిగును. 3వ దినమున చనిపోయిన వారిలో తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరం ఆ విధముగా నిలవబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 443వ కీర్తన పాడుచు
మన యొక్క అర్పణలను ప్రభువుకు సమర్పించుదుము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 443వ కీర్తన. యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. గాయకాని సముఖమున నివాసితు భక్తితో. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. అడగువతో నీ పాదముల పడి ఎడయుడనా వేలనీకిడి. అడగువతో నీ పాదముల పడి ఎడయుడనా వేలనీకిడి. తడవు చేయక కొల్తు నిన్ను తండ్రి నన్నంగీకరించుమి. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. నీవు నారాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము. నీవు నారాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము. పవనాత్ముని ఎదుట నాదు జీవమిడుగు సజీవనముకై. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. ప్రభువరాయ అర్పించుకొందు భక్తితోడా నన్ను నిందు. ప్రభువరాయ అర్పించుకొందు భక్తితోడా నన్ను నిందు. శుభప్రదములగు శక్తులతో నన్ను సోంపు మీరగా నింపు స్వామి. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద. మహిమస్తుతులు చెల్లుని నామంబునకు నిత్యంబుగాన. మహిమస్తుతులు చెల్లుని నామంబునకు నిత్యంబుగాన. ఇహ పరముల బ్రోచువాడా నీవే సుమాలోకరక్షక. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయముదవగ నాదు సంపద.
ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రొక్కేదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము నేను నీ వాడాను యేసు నీవును నా వాడావు నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మా సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము నీకు నందు యేసు ప్రభు ఈయనేనే ఏగితి నీదు ప్రేమ శక్తి నింపు నీదు దివే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము యేసు నీదే నా సర్వస్తి ఆశుష్వలన్ పొందితి ఆసురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము ప్రియ వసంతకాలం 40 దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం ఆత్మీయ వసంతకాలం
నలువది దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం ఆత్మీయ వసంతకాలం నలుబది దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ కలపోసే మంచి సమయం ఆత్మీయ వసంతకాలం లోకాశలకు లాగేడు శత్రువులు అపవాదిని దేహమును జయించను లోకాశలకు లాగేడు శత్రువులు అపవాదిని దేహమును జయించను ఉపవాసముతో దైవ సన్నిధిలో ఉపవాసముతో దైవ సన్నిధిలో గడిపి తరించే ఆశీర్వాదకాలం ఆత్మీయ వసంతకాలం నలుబది దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం ఆత్మీయ వసంతకాలం అవమాన భరిత సిలువ మరణమును పొందిన త్యాగ శీలిని నలువను అవమాన భరిత సిలువ మరణమును పొందిన త్యాగ శీలిని తలువను పశ్చాత్తాపముతో నియమ నిబంధనతో పశ్చాత్తాపముతో నియమ నిబంధనతో ప్రార్థనలో గడిపే దీవెన కాలం ఆత్మీయ వసంతకాలం నలుబది దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం ఆత్మీయ వసంతకాలం నలుబది దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం ఆత్మీయ వసంతకాలం
నలుబది దినాల దినాల ధ్యానం కరుణమూర్తి త్యాగం ప్రేమ కలబోసే మంచి సమయం ఆత్మీయ వసంతకాలం. లాగెడు శత్రువులు అపవాదిని దేహమును జయించను. లోకాశలకు లాగెడు శత్రువులు అపవాదిని దేహమును జయించను. ఉపవాసముతో దైవ సన్నిధిలో ఉపవాసముతో దైవ సన్నిధిలో గడిపి ధరించే ఆశీర్వాద కాలం. ప్రార్థించుకుందాము. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాలం. ఆమేన్. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతటి సమాధానమును దయను విస్తరింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి సంఘమంతే కూర్చునిండగా ప్రకటనలు చదవబడు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల వేళ శుభములను మీకు తెలియజేస్తున్నాము. మరొక మారు మన సంఘంలో ఉన్న స్త్రీమూర్తులందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభములను మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి తన పరిచర్యలో మిమ్మల్ని బలముగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రతి ఆదివారము మన యొక్క ఆరాధన సమయము 9 గంటలకు ఆరాధన జరుగుచున్నది. దానితో సమానముగా సండే స్కూల్ కూడా జరుగుచున్నదని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి వెడ్నెస్డే ఈ యొక్క ప్రార్థన అనంతరము కన్స్ట్రక్షన్ నిమిత్తమును ప్రార్థన జరుగుచున్నది. ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు నుండి యవనస్తుల కూడిక జరుగుచున్నదని మీకు తెలియజేస్తున్నాను. థర్స్డే ఉదయం 10 గంటలకును ఉమెన్ ఫెలోషిప్ యొక్క ఆరాధన జరుగుచున్నదని మీకు తెలియజేస్తున్నాను. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకును ఈ యొక్క ప్రార్థనలు జరుగుచున్నది అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ మండల కాలం కాబట్టి ఈ సమయము 7 గంటల నుండి 8:15 వరకును ఇది కొనసాగించబడుచున్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగూ వచ్చే సెకండ్ సాటర్డే మనందరికీ తెలుసు, మన యొక్క దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ప్రేయర్స్ చైన్ ప్రేయర్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నవి. కాబట్టి దానికి ఎవరెవరైతే ఆ స్లాట్స్లో మేము ప్రార్థించాలని మేము ఆశపడుచున్నాం అని ఆ స్లాట్స్ను మీరు ఫిలప్ చేసుకుని మీ పేర్లను దాంట్లో రాసినట్లయితే దానిని మేము రీకాల్ చేయుటకు మాకు అది ముందుకు అవసరం అవుతుంది అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పేపర్ అక్కడ మీకు యూత్ వారు ఇస్తారు. దాని మీద మీ పేర్లను రాసి ఏ సమయంలో మీరు ప్రార్థించడానికి వస్తున్నారో ఆ సమయము పక్కన మీ పేరు మీ ఫోన్ నెంబర్ రాయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కోరుచున్నాను.
పద్మ శ్రీనివాసరావు గారు కన్స్ట్రక్షన్ నిమిత్తం 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మిక్కిలి విజయ్ కుమార్ గారు 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. బండి బేబీ రత్నకుమారి గారు 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం నేమ్లెస్ కవర్ 4,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. నేమ్లెస్ కవర్ 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. డి కృపామణి గారు 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తమును ముందుకు వచ్చిన వీరందరి గురించి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి వేలాది స్తోత్రం. నీ దేవాలయ నిర్మాణ విషయంలో తండ్రి యేసయ్య పద్మ శ్రీనివాసరావు గారు, మిక్కిలి విజయ్ కుమార్ గారు, తండ్రి కృపామణి గారు, అలాగూ తండ్రి యేసయ్య బేబీ రత్నకుమారి గారు, తండ్రి యేసయ్య అలాగూ కొంతమంది తండ్రి యేసయ్య పేర్లు రాయలేక తండ్రి యేసయ్య ఇచ్చిన యొక్క కానుకలు తండ్రి కేవలము నీ యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తం వాడుటకు నీ కృపా సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి నాయన ఇచ్చిన హస్తములను దీవించి వారి కుటుంబములను బలపరిచి వర్ధలింపచేసి నీ ఆత్మతో దీవెనలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఈస్టర్ నాడు ఉదయము ఆరాధనలో బాప్తిస్ములు జరుగుచున్నది. ఆ బాప్తిస్ముల అనంతరము మార్నింగ్ 10:30 సర్వీస్కు కన్ఫర్మేషన్స్ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా బ్యాప్టిజం తీసుకుని వారు ఎవరైనా ఉన్న ఎడల మీ పేర్లను మాకు అందించవలసిందిగా ఈ యొక్క ప్రార్థన అనంతరం, ఈ యొక్క ఆరాధన అనంతరము మీ పేర్లను మాకు తెలియపరిస్తే ఆ పేర్లన్నీ మేము లిస్ట్ అవుట్ చేసుకుని మీ కొరకును మేము క్లాసెస్ అనేవి ఏర్పరచుకోవాలి. కాబట్టి త్వరగా మీ పేర్లు మాకు ఇచ్చి ఉన్నట్లయితే మనమందరము ఈ యొక్క బాప్టిజం కన్ఫర్మేషన్ యొక్క ఆరాధనకు ముందుకు వెళ్తుకు మనకు ఎంతగానో ఒక మార్గముగా ఉంటున్నది. కాబట్టి ఎవరైతే బాప్టిజం అండ్ కన్ఫర్మేషన్ తీసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో మీ పేర్లను మాకు తెలియపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుచున్నాను. ఈ యొక్క క్లాసెస్ అనేవి కూడా నెక్స్ట్ వీక్ నుండి క్లాసెస్ కూడా మన యొక్క సంఘంలోనే జరుగుతుంది. బయట నుండి వచ్చే అయ్యగారులు మేము అందరము కలిసి క్లాసెస్ తీసుకుంటాం. కాబట్టి ఎవరైతే తీసుకోలేని వారు ఉన్నారో మీ బిడ్డలను ముందుకు పంపించవలసిందిగా కోరుచున్నాం. అలాగూ ఎంతో కాలము బ్యాప్టిజం తీసుకుని ఉన్న వారు ఎవరైనాను కూడా కన్ఫర్మేషన్ తీసుకునేటకు సిద్ధపడిన వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము.